అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల వేడుకకు సంబంధించి ఎలకతుర్తి దగ్గర ఉన్నాం. రేపు ఈ నెల 27వ తారీఖున పార్టీ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి అలాగే కేసీఆర్ రానున్న నేపథ్యంలో కూడా ఇక్కడంతా కోలాహలమైన వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద స్థానిక ఎమ్మెల్యే గత 2 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఒక ప్రాపగండ అంశానికి సంబంధించి ఇక్కడ రైతుల చేళ్ళు ఎండగొడుతున్నారు ఈ ఆవిర్భావ సభ కోసం, లేకపోతే ఈ యొక్క సభ ఏర్పాట్ల కోసం ఇక్కడ ఉన్నటువంటి చెరువులని కూడుస్తున్నారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలువలను కూడా మొత్తం ఎక్కడెక్కడ బుల్డోజర్ పెట్టి తీరుస్తున్నారని చెప్పేసి కూడా 2 రోజుల నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కొంతమంది రైతులతో మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో చూస్తాం. అసలు నిజంగా ఏంటి రియాలిటీ? అసలు నిజంగా ఈ 1200 ఎకరాలలో ఈరోజు వాళ్ళ రైతులని స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభకు తమ భూములు ఇచ్చారా, లేకపోతే ఇది కావాలని చెప్పేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తూ ఉన్నారా, లేకపోతే నిజంగా రైతులు ఏమనుకుంటారు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే సభా ప్రాంగణానికి సంబంధించి ఎలకతుర్తి దగ్గర ఉన్నాం. ఎలకతుర్తిలో ఉన్నటువంటి ఈ యొక్క 1200 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఆ రైతులు ఏం చెప్తున్నారు, నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ఎమ్మెల్యే చెప్తున్నట్టు నిజమా, లేకపోతే ఇక్కడ నిజంగానే చెరువులను పూడ్చబడ్డాయని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు. అన్న ఏం పేరు? నీ పేరు? వినోద్ అన్న. నా పేరు వినోద్. వినోద్. ఎక్కడ మీది? ఎక్కడుంది మీ ల్యాండ్? ఎక్కడుంది? ఇక్కడ వెనకాల కనబడే ల్యాండ్ మాదే. ఎన్ని ఎకరాలన్నా ఇది? ఉంటుందన్న 6 ఎకరాల దాకా చిల్లర ఉంటుంది. రైట్. దీనికి సంబంధించిన దాని మీద ఈరోజు కొంతమంది మీ స్థానిక ఎమ్మెల్యేలు కూడా వచ్చేసి ఇదంతా ఆఖరికి కాలువలు చెరువులు కూడా పూడుస్తూ ఉన్నారు ఈ యొక్క మీటింగ్ కోసం అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్తలు అయితే వస్తుంది. నిజమా? అన్న ఒకటి చెప్పాలంటే ఏందంటే మాకు కెనాల్ ఉంది, వాస్తవమే ఉంది. కాకపోతే కేసీఆర్ కోసమే మేము మీరు కూడపండి మేము తీసుకుంటామని చెప్పాం. ఎందుకు అంటే ఈ ఒక్కరోజు కావచ్చు, కానీ మాకు ఎల్లకాలం మాకు ఈ సార్ ఉన్నప్పుడు వాటర్ కానీ అంత మంచిగా ఉండే. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంచి కనీసం మాకు వాటర్ కాదు కదా, అసలు ఏం లేదు. మా చెరువులు అన్నీ ఎండకపోయినాయి, బోర్లు కూడా మొత్తం అడుగంటిపోయినాయి. మాకు ఇప్పుడు సార్ కేసీఆర్ మాకు ఇక్కడ సభ పెడుతున్నట్టు స్వచ్ఛందంగా మేము భూములు ఇచ్చినాం. మాకు ఒక రూపాయి కూడా అవసరం లేదు. మాకు అసలు సార్ వస్తున్నట్టే మాకు అదే పెద్ద ఆనందం. అందుకోసమే ఈ భూములన్నీ మేము ఫ్రీగా స్వచ్ఛందంగా ఇచ్చినాం. ఇంకా కావాలంటే మా తరపున ఇంకా మేము ఇక్కడ పని చేయడానికైనా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ దేవాదులకు సంబంధించిన దాని మీద పోతా ఉంటే అది ఎట్లా చేస్తారు, రైతుల పొట్ట కొడుతున్నారు ఈ యొక్క ఆవిర్భావ సభతోటి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే ఆయన చెప్పే వార్తలలో ఎంతవరకు నిజం ఉందంటే ఎట్లా చెప్తారు అన్న? అదంతా ఫేక్, కావాల్సుకొని చేస్తారు అన్న. అదంతా కావాల్సుకొనే. ఎందుకు అంటే ఓకే, ఆయన ఒకటి ఏదో చీరల మట్టి తోడిరన్న, మా చీరలో మేము మట్టి తోడుకొని మేము మంచి కట్ట పోసుకున్నాం. మాకు బాయికాడికి చేన్లకి వెళ్ళడానికి మన తొవ్వలకి ఇట్లా మంచిగా అవుతున్నాయి. ఇప్పుడు మాకు ఇక్కడ ఈ ఏరియాలో మాకు బావి దగ్గరికి వెళ్ళే పొలం కాడ ఉంది. ఆ పొలం కాడికి వెళ్ళడానికి కనీసం మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన అంతకుముందు కూడా అడిగినాం, అడిగితే చేస్తామన్నారు, చేసిరు కొంతవరకు, ఇంకా కొంత ఆగింది. ఇప్పుడు ఆ సార్ సభతోటి ఎక్సలెంట్ రోడ్స్ అవుతున్నాయి. మంచి బావి దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా బాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ భూమి చదును చేయడం వల్ల మీకు ఉపయోగమా కాదా? చాలా ఉపయోగం అండి, చాలా అంటే చాలా ఉపయోగం. సార్ ఇక్కడికి వస్తుండు, ఈ భూములు ఇలా అవుతుండే చాలా, అసలు మేము చాలా ఆనందంగా ఉన్నాం. మరి ఎందుకు కావాలని చేస్తున్నట్ట, లేకపోతే ఇది దేనికోసం అన్నట్టు ఈ యొక్క ప్రాపగండ చేయడంలో ఉద్దేశం ఏంది ప్రధానంగా వాళ్ళకు? వీళ్ళు కావాలనే చేస్తారు సార్, 100% ఇది కావాలనే చేస్తారు. ఇది రేవంత్ రెడ్డి కుట్ర, 100% చెప్తాను. రేవంత్ రెడ్డి కుట్ర ఈ సభకు రాకుండా ఆపాలని, ఈ సభని ఏదో చేద్దాం అనుకుంటాను. మీరేం అట్లా అంటున్నారు? మేము కావాలని రైతులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ యొక్క భూములను చదువు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం పచ్చని పంట పొలాలు ఉండే పంట పొలాలను కూడా నాశనం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అన్న ఇప్పుడే చెప్పాను కదా అన్న, పొలాలను నాశనం చేయడం కాదు, మేమే అంటున్నాం అన్న, మా పొలంలో సభ పెట్టండి, మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాం అన్న. ఎందుకంటే ఈ ఒక్కసారి పసలు పోతుంది కావచ్చు పంట, కానీ ఎల్లకాలం సార్ కేసీఆర్ గారు వస్తే మాకు ఎల్లకాలం పంట వండుతుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు పంట కూడా వండట్లేదు. ఇప్పుడు మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి నీళ్లు లేక. ఒకసారి మీ పొలం దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఇది మీదేనా? మాదే. ఇది సభ ప్రాంగణం. ఒకసారి అక్కడ అది కూడా చూసుకోవచ్చు. సభ ప్రాంగణానికి సంబంధించి అక్కడ ఒకసారి అక్కడ జూమ్ చేయండి అక్కడ పైన. ఇదంతా సభ ప్రాంగణం. దీని పక్క పొంటి ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు మీ పేరు ఏం పేరు అన్నారు? వినోద్. ఇది ఏం వేసినావు బ్రో? మొన్నటిదాకా ఇందులో పత్తి వేసాను. ఆ పక్కన పొలం వేసాను.
పొలం కోయలేదు ఇంకా. ఓకే. ఆ పొలం మాత్రం ఆ! దానికేం ఏం లేదు. టచ్ లేదు. ఓకే. హ్మ్. పత్తి ఏసి మొత్తం ఆ! అయిపోయిందా పత్తి? అయిపోయింది. పత్తి అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. మేమే స్వచ్ఛందంగా భూములు తీసుకోండి సార్. హ్మ్. మా భూమి ఇస్తాం. మేము ఫ్రీగా ఇస్తాము. హ్మ్. ఇక్కడే సభ పెట్టండి సార్. ఎక్కడ పెట్టకండి అని మేము కొట్లాడినాం. మా సతీష్ సార్ వాళ్ళు అందరూ వస్తే హ్మ్. అడిగితే మేము అన్నాము. హ్మ్. మా దాంట్లోనే పెట్టండి. మా దాంట్లోనే పెట్టండి అని మేము కొట్లాడినాం. హ్మ్. అది సార్ ఉండి ఓకే తప్పకుండా మీ ఎలకతుర్తి ప్రాంగణంలో పెడతామని చెప్పేసి సార్ వాళ్ళు అన్నారు. హ్మ్. మేమైతే సంతోషం కొద్దిగా ఇచ్చినాం. సంతోషం. హ్మ్. ఏమన్నా ఇచ్చిర్రా మీరు? స్వచ్ఛందంగానే భూములు ఇచ్చిర్రా? లేకపోతే మీ దీనికి చదును చేసుకోవడానికేమైనా డబ్బులిచ్చిందా పార్టీ? లేదు సార్. నాకు స్వచ్ఛందంగా ఇచ్చినాం. ఈ గెట్లు పొడతాయి గదా! అది ఇది అని వాళ్ళు ఏది రేవంత్ రెడ్డి వాళ్ళు మన ఇక్కడ ఉంటారు కదా కార్యకర్తలు, లోకల్ హ్మ్. లీడర్స్ హ్మ్. హ్మ్. వాళ్ళందరూ కాంగ్రెస్ లీడర్లు చాలా చేశారు దీని గురించి. ఏ భూములు అట్లయితాయి, ఇట్లయితాయి. హ్మ్. అరే ఎట్లన్నా గాని భయ్ మేము హ్మ్. చూసుకుంటాం. అంతే. మేము చూసుకుంటాం. మీకేం అవసరం? అని చెప్పేసి బాగానే మాట్లాడినాం సార్. రైట్. ఇది అది స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు 25 సంవత్సరాల వేడుకకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్న వేళ, ఎప్పుడైతే గత ఎంపీ ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ ఇక్కడికి వస్తున్నటువంటి వేళ వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. రైతులకు వాళ్ళని పాపగండకు గురి చేస్తున్నారు, లేకపోతే వాళ్ళని ఏదో ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా స్పందించి ఒకసారి ఇక్కడికి వచ్చి అసలు నిజమేందో జనాలకు తెలియడం కోసం అని చెప్పేసి ఈరోజు స్థానికంగా రైతుల కోసం వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం.